సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. భగవద్గీత అందరికీ కూడా విధి విధానంగా నేర్చుకోవడం చాలా శ్రేయస్కరము, శ్రేయోదాయకం అని పెద్దలు చెప్పడమే కాదు, నా అనుభవంలోనే, మా అనుభవంలోనే, మన అనుభవంలోనే మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. ముందుగా మనం కృష్ణుని ప్రార్థన చేసుకుందాం. యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వముంతానే అయిన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్, ఈశ్వరునే శరణంబు వేడదన్, ఈశ్వరునే శరణంబు వేడదన్. నేటి యుగం కంప్యూటర్ యుగం కదా. అందరూ కూడా పిల్లలు అడుగుతారు, ఎందుకు నేర్చుకోవాలమ్మా ఇవంతా కూడా, భారతం ఎందుకు, భాగవతం ఎందుకు, రామాయణం ఎందుకు, కథలు ఎందుకు, పురాణం ఎందుకు అని అంటుంటారే. అన్నిటికీ సమాధానం జీవన మనుగడ కోసం, మనుష్యుల కోసమే ఒక విధి విధానాన్ని జగద్ రచయిత రచన చేశాడు. భగవద్గీత రూపంలో మౌఖికంగా మనందరికీ కూడా అందించాడు. ఎవరి ద్వారా? కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటే చక్కగా విని అర్జునుడు తన కర్తవ్యం ఏంటో తను తెలుసుకొని ధర్మరక్షణ చేయాల్సిందే, నా కర్తవ్యము, నా వంతు, నేను చేయాల్సిన పని అని తెలుసుకొని యుద్ధానికి విముఖుడైనాడు. అంతా జరిగేది ఎట్లా జరుగుతుందని తెలిసినా కూడా ఎవడి కర్తవ్యం వాడు చేసి తీరాలి. కాబట్టి ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా కేవలం ఉదర పోషణకు మాత్రమే మనం చేస్తూ ఉన్నాం. మానవ లక్ష్యం అది కాదు. ఈ మానవ జాతిలో మనం మనుషుడిగా పుట్టడమే చాలా విశేషమమ్మ. ఈ మనుష్యుడిగా మనం పుట్టామంటే లక్ష్యం ఏంటి? మనకి మోక్ష ప్రాప్తి ఏ విధంగా సంపాదిస్తుంది? ఆ సంపాదన చేయాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు మనకి తొందరగా చాలా అవలీలగా పొందాలి అని అంటే వేద సారాన్ని మనం పొందే శక్తి మనకు లేదు. వేదాలు చదువుకునే సామర్థ్యము మన దగ్గర కనపడడం లేదు. ఎక్కడో అరుదుగా ఉండిపోతున్నారు. ఎక్కడ ఉపనిషత్తులు అదే చెప్తారు కదా, యోగ విద్య ఇది మనకి కృష్ణ పరమాత్మను అందించిన యోగ విద్య. 18 యోగాలను అందించారు ఆయన. ఆ అందించినటువంటి కృష్ణ పరమాత్మనికి సదా నిత్యము ప్రతిరోజు కూడా మనం నమస్కారం చేసుకుంటూ, నీకు మీ అందరికీ కూడా తొందరగా అర్థమయ్యే రీతిలో 18 అధ్యాయాల నుంచి గట్టిగా పట్టుగా మనం చెప్పుకోవాల్సిన 18 శ్లోకాలు ఉన్నాయి. వాటిని గీత అంతర్గత శ్లోకాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ శ్లోకాలను మీ అందరికీ అందిద్దామని ఒక ఆర్తితోటి, తపనతోటి మీ ముందుకు వస్తున్నాను. ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ కూడా పొందుతారని, లబ్ధి పొందుతారని కూడా ఆశిస్తూ మనం సాధన చేద్దాం. ధర్మరక్షణ కోసం, ధర్మవర్తన కోసం, ధర్మ స్థాపన కోసం, ధర్మమే శ్రేయో మార్గం అని చెప్పడం కోసం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మ చెప్పాడు 4వ అధ్యాయంలో. ఎందుకు ఏం చేయాలంటే మనం మనిషి ఎందుకు వచ్చింది ఇక్కడ ఏంటంటే, పరిత్రాణాయ సాధూనాం, సాధువులందరినీ కూడా పరిరక్షణ చేసుకోవాలి, రక్షణ చేసుకోవాలి, వాళ్ళందరినీ కూడా సంరక్షణ చేసుకుంటే తప్ప ఈ ధర్మ ప్రవర్తన, ధర్మవర్తన మన చేతులు లేదనమాట. అందుకని ధర్మాన్ని పొందాలంటే, పెద్దల ఆశీస్సులు మనకి రావాలంటే మనం చేయాల్సిందల్లా కూడా సాధు సంతులను మనము ఆరాధన చేయాలి. వాళ్ళ ద్వారా, ఆ గురువుల ద్వారా మనము శ్రేయో మార్గాన్ని మనం పొందాలి. వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతులంతా పోవాల్సిన వినాశనం కావాల్సిందే. దానికోసం వచ్చాడు పరమాత్మ. ఇంకేంటి మూడు పనులు చెప్పాడు. 3వ పని ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపన చేయడం కోసం కురుక్షేత్ర యుద్ధంలో కేవలం ధర్మం కోసమే నిలబడి ఎన్నో కష్టాలు పడి కృష్ణ పరమాత్మ మానవ మనుగడ కోసమని, జీవన విధానం కోసమే, జీవన మనుగడ కోసం అని చెప్పి వచ్చాడే. ఆ కృష్ణ పరమాత్మ వచనాలను మనము విని ఆనందించడం కాదు, వర్తింపజేసుకోవాలి, దాన్ని మనం అలవరుచుకోవాలి, నిత్యము కూడా అనుష్ఠానం చేస్తూ ఉండాలని అందరికీ అవగతం అవుతుంది కదమ్మా. దీన్ని బట్టి మనకు అర్థమేమైంది, భగవంతుడు తప్పకుండా అవతారాన్ని దాల్చి ధర్మాచరణ చేస్తాడని మనకు అర్థమవుతుంది. ఇది ప్రధాన సూత్రం పెద్దలు మనందరికీ అందించారనమాట.
ఇది మనకు పెద్దలు అందించే ప్రధాన సూత్రం. మానవ గమ్యం కూడా మన లక్ష్యం, మనుషుల లక్ష్యమే కూడా మోక్షాన్ని పొందడమే కదా. సర్వవేద విదస్సూరా సర్వలోక హితేరతా కదా. గురువు మాట మనకందరికీ శిరోధార్యం. గురువు ఏది చెప్పినా ఎందుకని ప్రశ్నించకూడదు. గురువు చెప్పారు కాబట్టి మనం తప్పకుండా దాన్ని ఆచరణ చేద్దాం అని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప మనం వేరే ఆలోచన చేయకూడదని మనం తెలుసుకోవాలి. ఇంతేనామా మనం చేయాల్సింది. గురువు చెప్పిన దాన్ని ఏం చేసుకోవాలి, పట్టుకోగలిగేటువంటి శక్తిని కూడా మనం పొందాలి. విద్యను అర్థించడం కూడా మనకి రావాలి. విద్యార్థి కదా మనం. విద్యను గురువు మాత్రం ఏం చేస్తారు, గురువు నేర్పిస్తారు. ఒకటే శ్లోకాన్ని 10 మార్లు 100 మార్లు నేర్పిస్తాడేమో, కానీ దాన్ని పట్టుకోవాల్సింది, అర్థించి మనం పట్టుకోవాల్సిన విద్యని మన చేతిలో ఉంది. కాబట్టి అతడు విద్యార్థి అయినాడు. ఆయన గురువు చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు ఆయన గురువు అయినాడు. గురు శిష్యుల బంధాన్ని ఎంత చక్కగా ఇందులోకి చూపించారు మన కృష్ణ పరమాత్మలు, నారాయణులు. వారికి మనం మొగరెళుదాం. ఇది గీత చదువుకుంటే మనకి ఏమొస్తుందయ్యా అని మీరందరూ ప్రశ్న వేస్తారేమో. విద్యను పొందడం కేవలం వినోదానికి, ధనార్జన కోసమే మాత్రం కాదని చెప్పేశాడు కృష్ణుడు. సమాజ శ్రేయస్సు మాట ఎట్లా మరి? ఒకవేళ కేవలం ధనం కోసమే విద్య అంటే సమాజ శ్రేయస్సు జరుగుతుందా ఎక్కడైనా? కేవలం ధనంతో ఏది జరగదు. కాబట్టి మనం ఏం చేయాలి, విద్యా ధనముతో పొందుతూ జ్ఞానాన్ని పెంపు చేసుకుంటూ ఆధ్యాత్మిక విద్యలో మనం మనగలుగుతూ పైకి వెళుతూ ఉంటే మోక్షాన్ని మనం పొందగలుగుతాం. ఎన్ని కోట్ల జన్మ ఎత్తితే ఈ మానవ జన్మ వచ్చిందో అది మీకు అర్థం కావడం లేదు. దాన్ని మనం మన భారత ఋషులు మనకు అందించినటువంటి ఎంతో గొప్ప విజ్ఞానం, ఇది ఆ జ్ఞానఖని, వేద సారాన్ని, సంహిత సారాన్ని, ఉపనిషత్ సారాన్ని, యోగ సారాన్ని, ఎన్ని సారాలు ఉన్నాయో దీంట్లో. ఎందులో భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహతే కాలే నహి రక్షతి డుకృన్కరణే. ఊరికి మనము లోక భౌతిక ఆనందం కోసం అని చెప్పి మనం లోకంలో విద్య నేర్చుకుంటున్నా అంటే సరిపోదన్నమాట. అది కేవలం ఉదర పోషణార్థమే మనం పొందుతున్నాం. బాలరసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకం గూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే అని చెప్పాడెవరు? పూతనామచ్చుడు. కేవలం ఉదర పోషణ కోసమే నా ఇది చేసుకునేదంతా, నువ్వు నాకు కనపడి తీరాలి, ఎందుకు కనపడవు అని రాముడిని ఇట్లా ప్రశ్నించేసరికి రాముడు దిగొచ్చాడు. ఎవరికి? పూతనామాచ్యుడికి రాసింది భాగవతం. రాముడు భక్తుడు రామచంద్రుడు వచ్చాడు. అంత చక్కగా ఆయన యొక్క పద్య రచనలో చాలా ఆనందంగా శక్తిని, సామర్థ్యాన్ని చేశాడు. కేవలం రాముడే పూతనాగా మారి ఎన్నో పద్యాలు రచించినట్టు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంతటి గొప్ప భాగవత పద్యాలు మనకు అందించాడు. ఆ భాగవతం అంతా కూడా కృష్ణ పరమాత్మతోటే ఉంది. ఆ కృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి భగవద్గీత సారము ఎన్నో వేల ఏళ్ల కింద నుంచి ఇప్పటికీ కూడా నవనవలాడుతూ ఎన్నో భావాలతో, అర్థాలతో, ఎంతో మన భావోద్రేకంతో మనకు వస్తున్నది అంటే దానిలో ఉన్న పట్టు ఎంత గొప్పదో చూసారా. ఇది విజ్ఞాన ఖని. మనకు దొరికిన కొద్దీ, తవ్విన కొద్దీ దొరికిన కొద్దీ ఇంకా కూడా భావాలు మనకి అర్థమవుతుంటాయి, అవగతమవుతుంటాయి, మనం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, సమాజ శ్రేయస్సు కోసము కూడా మనము ఈ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నా మనము ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి అని చెప్పి మనకి కృష్ణ పరమాత్మ అందిస్తున్నాడు. ఎట్లాగంటే రామాదులు నేర్చుకున్న విద్యలు లోక కళ్యాణాన్ని కాంక్షించాయి కదా. వాళ్ళు చేసుకునేది తాటక సంహారం ఏంటి, మారీచులు, సుబాహులు వాళ్ళదేంటి, రావణ అంతా కూడా ఏంటి, దుష్ట శిక్షణ చేయడానికి వాళ్ళ విద్యలు ఉపయోగపడ్డాయి. మరి మన విద్యలు దానికి ఉపయోగపడుతున్నాయా? ఒకసారి యోచన చేసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక విద్యను పొంది తీరాలన్నమాట. రాముడి విద్యను అడ్డం పెట్టుకున్నాడు. దాన్ని ఏం చేశాడు, దాన్ని లోక కళ్యాణాన్ని కాంక్షించాడు. చేస్తూ మనకి ఏం చెప్పాడు, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటే చేసే పనిని తెలిసి చేయాలి అని చెప్పాడు. మనకైతే ప్రపంచం మొత్తం శాంతియుతంగా అప్పుడు మనగలుగుతుంటుంది.
ఎప్పుడు చేసే పని తెలిసి చేస్తే దానివల్ల శాంతి కలిగితే, లోక కళ్యాణం జరిగితే, లోకానికి హితం జరిగితే తప్పకుండా మనకి శ్రేయోదాయకమైన మార్గం లభిస్తుంది. ఎవరైనా కూడా దుఃఖాన్ని కావాలని కోరుకుంటారమ్మా, ఎవరు కోరుకోరు కదా. అందరి సుఖం కావాలి, మంచి కావాలి, బాగా కావాలి, ఇంకా ఎంతో ఆనందంగా ఉండాలి అని అనుకుంటామే. అటువంటి ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందాలి అంటే మనము గీత చదివి తీరాల్సిందే. దాన్ని ప్రతిరోజు కూడా మనం పఠనం చేయాల్సిందే. పఠనం చేసిన ప్రతి శ్లోకానికి భావాన్ని మనం లోపల మనగలుగుతూ అనుకుంటూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈనాటికి కాకపోయినా ఒకనాటికి మోక్ష సాధనలో మనం ముందుకి సాగగలుగుతామని తెలుస్తుంది కదా. ఆ విధంగా మనం ధర్మాచరణ పైన శ్రద్ధాశక్తులను పెట్టుకొని అందరం కూడా చక్కగా మనం ఆ మార్గంలో నడవడానికి యత్నం చేద్దాం. అంతేగాని కాలం మారింది అని మనం అంటుంటారే పెద్దలు, ఎవరైతే అందరు పక్కన అందరు ఏముందయ్యా కాలం మారిపోయింది. కాలం ఎక్కడా మారలేదమ్మా. ధర్మము మారలేదు, కాలము మారలేదు, మనమే మారిపోతున్నాం. మన బుద్ధి అటువంటిగా ఆ విధంగా ఆలోచన శక్తిని తగ్గించేస్తుందన్నమాట. మనిషి తన మానవ ప్రవృత్తిని మోహావేశంతో పెనవేసుకొని ధర్మాన్ని అనుసరించకుండా పోతున్నాడు. వాడు నేను చేసేదే గొప్ప అనుకుంటాం, నాదే నేను చెప్పింది వినాలనుకుంటాం, నాదే శ్రేయో మార్గం అనుకుంటాం. కాదనమాట. పెద్దలు అందించిన దాన్ని మనం తీసుకోవాలి. ఆ మార్గంలో వచ్చినటువంటి ఈ భగవద్గీతని మనం అందరం చక్కగా పొందాలని, ఆ పొందిన తర్వాత మనం దాన్ని అనుసరించాలని, మనం మానవ లక్ష్యమైన మోక్ష సాధనలో అడుగు పెట్టాలని నా యత్నం అన్నమాట. దైవ కృపకై ధర్మాచరణ జరగడానికి జనుల్లో ఈ కోణంలో విశ్వాసం పెరిగి తీరాలి. ధర్మంలోనే అన్నీ ఉన్నాయి అని చెప్పేశాడు మన కృష్ణ పరమాత్మ. మనుష్యేవ మనాథస్వ మయి బుద్ధం నివేశయ అని ధర్మంతో పరమాత్మని మనం చేరుకోవాలి. మన మనుష్యులం, మనం పరమాత్మని చేరుకోవాలి. మనం జీవులం, పరమాత్మ జీవం పరమాత్మ. పరంజ్యోతిని చేరుకోవడానికి ఒక్క పరంజ్యోతిలో ఇన్ని జ్యోతులు ఉన్నాయన్నమాట. మనంతా జీవనంతా కూడా పరమాత్మని చేరుకోవాలి. అది సచ్చింతనతో వెళితే, సత్సాంగంతో మనం మనగలిగితే మనం మళ్ళా ఎవరిలాగా ధ్రువుడిలాగా, ప్రహ్లాదుడిలాగా జీవనం లేకుండా మనం ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడిపోయి మనం ధర్మంగా ఉన్నందువల్ల పరమాత్మలో చేరుకోగలుగుతాం. ఆ ధర్మ మార్గాన్ని సకల జనావళికి తప్పకుండా జన రక్షణకి, జన మనోడికి సర్వ ఉపనిషత్తుల వేదాన్ని సారాన్ని సాక్షాత్ కృష్ణ పరమాత్మే అర్జునుని శిష్యుడిగా చేసుకొని శ్రీమద్ భగవద్గీతని సర్వోత్కృష్ట గ్రంథాన్ని అందించాడు. ఈ గ్రంథం 18 అధ్యాయాలను పొంది ఉంది. ఇటువంటి 18 అధ్యాయాలు వచ్చి నేను 18 శ్లోకాలు మాత్రమే మీకు చెప్తాను. దాన్ని 18 నిమిషాల లోపల మీరు చదువుకోవచ్చు. ప్రతిరోజు మననం చేసుకుంటూ నైతికంగా బాగా వృద్ధి పొంది మంచి పౌరులుగా మంచిని అందరికి అందిస్తారని ఆశిస్తున్నాను అన్నమాట. శ్రీకృష్ణావతారము పరిపూర్ణావతారం అని పెద్దలు చెప్తుంటారు. సాకారుడై దేవకీ నందనుడు దర్శన భాగ్యాన్ని కలిగించాడు మనందరికీ. మార్గదర్శనం చేసి తన లీలల్ని జగత్ కళ్యాణం కోసం అందించాడు. పలుమార్లు విశ్వరూపాన్ని చూసినటువంటి అవతారం ఇది కదా. విశ్వరూపాన్ని చూపించాడు. ఒకసారి ధృతరాష్ట్రుడికి సభలో చూపించాడు కృష్ణ తర్వాత మళ్ళా 11వ అధ్యాయంలో, ఇక్కడ భగవద్గీతలో 11వ అధ్యాయంలో అర్జునుడికి విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయ, అక్కడ కూడా విశ్వరూపాన్ని చూపించాడు. కాబట్టి పరమాత్మ భక్తుడి కోసం ఏ విధమైనటువంటి చర్యలైనా మనకి అందిస్తాడనమాట. పరమాత్మ లోకానికి ఈ పాఠం నేర్పడానికే వచ్చాడు. అందుకే మొదట్లో నేను చెప్పాను, పోతనామాచ్యుడు ఎవ్వనిచే జనించు. ఆ పరమాత్మని మనం పొంది తీరాలి. దానికోసం ఈ సాధన అంతా మనం చేస్తున్నాం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన తల్లిదండ్రులకి పునరావృత్తి రహిత మోక్ష సాయుధ్య స్థితిని కలిగించాడు దేవకి వసుదేవులకి. కృష్ణుడు భక్త సులభుడు, జ్ఞాన ప్రదాత. రాశీభూతమైన పరమాత్మ నమ్ముకున్న భక్తుల్ని కాపాడి తీరుతాడు. ఇది తథ్యం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 9వ అధ్యాయంలో రాజవిద్య యోగం లోపల ఏమైనా భరోసా ఇచ్చాడు మనకి. అనన్యాశ్చింతయంతో మాం, ఎప్పుడైతే నన్ను మీరు స్మరణ చేస్తూనే ఉంటారో
ఏ జనా పర్యుపాసతే వాళ్ళందరినీ కూడా తేషాం నిత్యాభియుక్తానాం వారి యోగక్షేమంలో నేను భరించి తీరుతాను అని చెప్పి భరోసా ఇచ్చాడు. మరి ఎవరిస్తారు నాన్న ఇంత భరోసా? పరమాత్మ కాబట్టి అంత ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యంతో మానవ జాతి ఈనాటికి మనగలుగుతోంది. మంచిని ఈరోజు కూడా స్థాపితం చేస్తూ ప్రార్థనలతోటి దైవత్వాన్ని పొందుతూ ఎంతమంది మనుషులు మనీషులైనట్టుగా మనకి చరిత్ర అందిస్తుంది కదా. భగవద్గీత ప్రపంచంలోని అన్ని అంశాలకి కూడా ప్రపంచానికి దిశానిర్దేశాన్ని కలిగిస్తుంది. మానవ జీవన విధానాన్ని, మానవ జీవన గమ్యాన్ని సువిదితం చేస్తుంటుంది. అయితే నేటి తరం ఏమనుకుంటున్నారు తెలుసా మీకు? ఎందుకండి చదువుకోవాలి అని అనుకుంటున్నారు కదా. ఎందుకో చెప్తా వినండి. భగవద్గీత అంటే జీవిత చరమాంకం లోపల చదవాల్సిన గ్రంథమని, అయితే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చదవాలని, లేక అది కాకుండా హైందవ మత గ్రంథమని, ఏ పని పాట లేకపోతే చదువుకోవడం, సన్యాసం పుచ్చుకునేటప్పుడు చదువుకోవాలని ఇట్లా ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా ఉబుసిపోక మాటలు. అవన్నీ ఏమి కావన్నమాట. సాక్షాత్ పరమాత్మ నోటి నుంచి ముఖతా మనకు అందించబడిన భగవద్గీత నిజానికి ఊహాకల్పితమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసిపారేసి జీవిత పరమావధి మానవ మనుగడని సాఫీగా సాగేటట్టుగా చేసేటువంటిది ఈ గీతామాత. జై 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 గీతామాత, జయ మధుసూదన ముక్తిదాత. మనందరి జయ మధుసూదన్ ముక్తినిస్తాడు మనకి. భక్త అర్జున్ గీతా సునవాత, మనమే భగవత్ దర్శకరాత. మనలోనే ఉండి కృష్ణ పరమాత్మ మనకి లోక కళ్యాణం పక్కన పెడితే మనస్సుని ప్రశాంతతనిస్తాడు. మనస్సుకు ఉండేటువంటి ఒక ఏం చెప్పాలంటే ఎక్సర్సైజ్ అని అనమాట. గీత మనం పఠనం చేయడం, ఆచరణ చేయడము, మనస్సు కూడా యోగ ప్రక్రియ ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం యోగ ప్రక్రియను ఎట్లా చేసుకుంటామో, ఎక్సర్సైజెస్ చేస్తుంటామో, అదేవిధంగా అభ్యాసాన్ని ఈ యోగ విద్య మనస్సుకు కూడా ఇచ్చేయడం ఈ గీత మాత. మాత అంటే ఏంటమ్మా, చక్కగా మనల్ని ఎప్పుడు ఆదరిస్తూ అందరినీ ఆనందంగా మనలో ఇమిడ్చుకొని ఉంటుంది కదా. ఆ మాతకి మనం ఎంత దండం పెట్టుకుంటే ఎక్కడికి వస్తాం. అమ్మకి ఏ రుణం తీర్చుకుంటే మనకి ఆ గీతామాత మనల్ని కనుకరిస్తుంది అని అనుకుంటామా? మన రుణమంతా కూడా అనుసరించి తీరడమే. అది చేసి తీద్దాం. భగవద్గీత ఇది హిందువుల దయ, నేను చదవను అని అంటాడు ఒకడు. నాకు దాని అవసరం లేనేలేదనేవాడు ఇంకొకడు. భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టిన న్యూటన్ ఏం చేశాడో తెలుసా? ఆంగ్లేయుడు కదా వాడు. ఆయన అది ఆంగ్లేయుని అయినా కూడా మనం దాని జోలికి పోకూడదనే వారితో సమానంగా మనం అతను ఆంగ్లేయుడు కదా చెప్పాడు, మేము దాని ఎందుకు పోవాలి మనం అంటే మన న్యూటన్ లాస్ మనం చదవకూడదు అనుకుంటామంటే అవుతుందా? అది ఎట్లాగో మనిషి మనుగడకి, మన జీవిత విధానానికి, మానవ కర్తవ్యాలను బోధించేది భగవద్గీత. దీనికి తప్పకుండా జ్ఞాన మార్గంలో, గీతానిధిలో పయనించడానికి ఉద్యుక్తుడు మనం మనుషుడైన వాడు కావాల్సి తీరాల్సిందే, తప్పదు. సంతోషం కావాలి అందరికి కదా. ఆ సంతోషాన్ని పంచాలి అన్న సంతోషం కోసం ఎన్నెన్నో పనులు మనం చేస్తూ ఉంటాం. నిజానికి కోరికలను అధిగమిస్తే మనం నిత్య సంతోషాన్ని పొందగలుగుతాం. ఉదాహరణకి నాకు ఉద్యోగం పై మెట్టు కావాలి. ఉద్యోగంలో ఏం కావాలి? నాకు ఒక ఉద్యోగం దొరికింది, సరిపోయిందా? దొరుకుతుంది కదా మనకు. దాంట్లో ఇంకా టీచర్ నుంచి ఇంకా పైకి ఎదిగి హెడ్ మాస్టర్ నుంచి ఇంకా పైకి ఎదిగి ప్రిన్సిపల్ అయ్యి, ఇంకా పైకి ఎదిగి ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యి, ఇంకా పైకి ఎదిగి ఇంకా 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 మినిస్టర్ అయిపోయి ఎట్లా అనమాట. అన్ని దానికి అంతు లేదనమాట. అంతు లేకుండా ఎన్నో కోరికలతో మనం ఉంటూ ఉంటాం. వాటి వల్ల ఏమీ లాభం లేదు నాయన. మీరందరూ కూడా దీన్ని పైకెక్కాలంటూ సదా దాన్ని గుర్తించేవని యోచిస్తుంటే వ్యక్తికి చింతతో ఎప్పుడు కూడా